ఇంకేంటి ఊర్లో అందరూ బాగున్నారా? ఎవరో బాలేరు. ఇక మీరు భోంచేయండి. ఆగండి ఆగండి ఆగండి. నిత్య నువ్వులేమ్మా. నిలవేణి నువ్వు వెళ్ళి కూర్చోమ్మా. ఎందుకు? నేను తర్వాత తింటాను. లేదు, మొగుడు పెళ్ళాలు పక్క పక్కనే కూర్చొని భోంచేయాలి. అది మన ఆచారమే. నువ్వు ఇలా రావే. నువ్వు వెళ్ళి కూర్చో. ఎల్లు. అయ్యో కూర్చో కూర్చో కూర్చో. ఇప్పుడు తినండి. పర్వాలేదే. ఏం పర్వాలేదు. తారక్ తినడానికి పిలిస్తే వెళ్ళిపోతారేమో అనుకున్నాను. అదేం పెద్ద విషయం కాదులే. నువ్వు గట్టిగా కోరుకుంటే ఇప్పుడు కూడా నేను వెళ్ళిపోవచ్చేమో. వెళతారు వెళతారు. నిలవేణి త్వరగా భోజనం చేసి మనం బయలుదేరాలి. బయలుదేరాలా? ఎక్కడికి? ఇంటికి నిలవేణి. ఇంటికి వెళ్ళొద్దాం మనం. సార్, నువ్వు లేకుండా ఇల్లులా లేదని నాన్న చాలా బాధపడుతున్నారు. అంటే నువ్వు మీ నాన్న కోసం వచ్చావు, నీలవేణి కోసం కాదు, అవునా? అంటే 2 రకాలుగా వచ్చాననుకో. అలా ఉండే మనిషిని అలా మార్చేసావు నీలవేణి. నేనెక్కడ మార్చాను? ఇది నీకు అన్యాయంగా అనిపించట్లేదా? ఇది చాలా మంచి సందర్భం. మనల్ని ఇలా మా నాన్న చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడే కాల్ చేస్తాను. అవే పాతిడ్లీనా పెట్టండి. ఒక్క నిమిషం. ఎరా తారక్, తిన్నావా? ఎలా ఉంది చేపల కూర? చేపల కూర కాదు డాడీ, మటన్ బిర్యానీ. టేస్ట్ అద్దిరిపోయింది. వేరే లెవెల్ అనుకో. బిర్యానీనా? పర్వాలేదే. కనీసం నువ్వైనా మంచి భోజనం తింటున్నావు. డాడీ అవును, మీరు భోజనం చేశారా? తిందామని అందరం ఇప్పుడే కూర్చున్నావురా. ఓ అందరూనా? అయితే వీడియో కాల్ చేస్తాను, ఉండండి. ఇదిగో చూడండి. హాయ్ డాడీ. హాయ్. హాయ్. దండలండి. డాడీ బిర్యానీని చూస్తారా? చూడండి, సూపర్ గా ఉంది కదా. ఇవన్నీ నా భార్య స్వయంగా చేసింది. అవును నిలవేణి, ఈ బిర్యానీ పేరేంటి? కుండ బిర్యానీ. డాడీ కుండ బిర్యానీ. డాడీ కుండ బిర్యానీ సూపర్ గా ఉంటుందిరా. డాడీ మీరైతే మిస్ అయ్యారు. పర్వాలేదురా, నువ్వు తింటున్నావు కదా, నాకు చాలు. ఇంకో విషయం డాడీ, మన ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ మీద భోజనం చేయడం స్టార్ట్ చేయగానే మొహాలు పక్కకి తిప్పుకొని ఎవరిని ఏమందామా అని ఎదురు చూస్తుంటారు కదా. ఇక్కడ అలాంటి సమస్య లేదు డాడీ. ఇలా చూడండి, అందరూ ఒకే చోట కూర్చొని సంతోషంగా మాట్లాడుకుంటూ తింటూ ఉంటే ఎంత తృప్తిగా ఉంటుందో తెలుసా డాడీ. బామ్మర్ది చెప్పినట్టు అక్కడికెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. అత్తారిల్లంటే అలా ఉండాలి. బామ్మర్ది చెప్తుంటే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. కుండ బిర్యానీ అంట కదా, కానీ మా అత్తారిల్లు అలా లేదు.
ఎప్పుడు చూడు ఇడ్లీ సాంబారు చపాతీ కుర్మా. కాసేపు సైలెంట్ గా ఉండండి. హా, ఇదిగో ఈ ఈతని చూడండి, 2 గుడ్లు స్వాహ. నేను చాలా పెద్ద పెద్ద హోటళ్లలో కూడా తిన్నాను. అక్కడ చాలా కలర్ఫుల్ గా వడ్డిస్తారు. అక్కడున్న స్టాఫ్ అంతా చాలా వినయంగా ఉంటారు. కానీ మన అనుకుని మనస్ఫూర్తిగా వడ్డిస్తూ ఇంకాస్త తినండి అంటూ అడుగుతూ ఉంటే అబ్బబ్బబ్బబ్బబ్బ ఆ ఫీల్ ఉంటుంది డాడీ. దట్ ఈస్ కాల్డ్ రియల్ హ్యాపీనెస్. అది ఏ స్టార్ హోటల్లోనూ దొరకదు. ముఖ్యంగా మన ఇంట్లో భూతద్దం పెట్టి వెతికినా అస్సలు దొరకదు డాడీ. నువ్వు ఒకడివి సైలెంట్గా ఉండరా. నిజమనేది ఒకటి ఉంటుంది కదా డాడీ, అది చెప్పకూడదా ఏంటి? అక్క, చిన్న ఛాన్స్ దొరికితే చాలు ఆ అమ్మని ఒక రేంజ్ లో రెచ్చగొడుతూ ఉంటాడు. అప్పుడే కదా అందరికీ అర్థం అవుతుంది. రేయ్ ఆపరా. నేను మాట్లాడేది అర్థం అవ్వాల్సిన వాళ్ళకి బాగా అర్థం అవుతుంది అనుకుంటా. ఇక్కడ నా మాటల్లోని ఘాటు అక్కడ ఉన్నోళ్ళకి బాగా తెలుస్తుందా? చూడండి ఎలా ఉంది ఇల్లు. సైజులో చిన్నదే కానీ దానిలో దొరికే ప్రేమ మాత్రం పెద్దది. ఆ ఇళ్ళు చూపించి వాళ్ళని అక్కడ ఉండమన్నదే నేను. నాకే నువ్వు హోమ్ టూర్ చూపిస్తున్నావా? అది కాకుండా నా భార్య నీలవేణి ఎక్కడుంటే అక్కడ ఫుల్గా పాజిటివ్ వైబ్రేషన్స్ డాడీ. ఎక్కడ మన ఫ్యామిలీ మెంబర్స్? వాళ్ళ మొహాలు ఒకసారి చూపించండి. అయ్యయ్యో వద్దు. నెగిటివ్ ఫుల్ నెగిటివ్. నెగిటివ్ ఎనర్జీ డాడీ. ఆ మొహం అస్సలు చూపించొద్దు. ఐ డోంట్ లైక్ దట్ ఫేస్. వేరే మొహాలు చూపించండి. కమాన్. హాయ్ హాయ్. హాయ్. అల్లుడు చూడు. చూస్తున్నాను మావయ్య. చూడండి ఇక్కడ ఎంత పాజిటివ్ గా ఉన్నారో. చూడండి డాడీ, సూపర్ కదా. రేయ్ ఇక చాలేరా, నువ్వు మాట్లాడడం ఆపి తినరా. ఏం డాడీ, అక్కడ శబ్దం వినిపిస్తుంది.